హాయ్ ఫ్రెండ్స్, ఈ వీడియో ద్వారా మనం ఆల్జెబ్రా టాపిక్ గురించి తెలుసుకోవచ్చు. ఈ టాపిక్ నుంచి కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో కూడా చాలా సమ్స్ అనేది అడగడం జరుగుతుంది. ముందుగా దీనిలో మనకు కొన్ని ఫార్ములాస్ అనేవి తెలియాలి ఫ్రెండ్స్. ఆ ఫార్ములాస్ చూసుకుంటే ముందుగా ఫస్ట్ ఏంటంటే అందరికీ తెలిసిందే, ఇది a+b². చూడండి, a+b² ఫార్ములా ఏంటంటే a² + b² + 2ab. ఇప్పుడు ఒకసారి ఈ ఫార్ములా అనేది ఎలా వచ్చిందో మీకు ప్రూఫ్ చూపిస్తాను ఫ్రెండ్స్. చూడండి ఒకసారి, a+b ఇంటూ a+b కింద రాసుకోవచ్చు కదా దీన్ని, a+b²ని, ఎందుకంటే స్క్వేర్ 2 సార్లు కాబట్టి a+b ఇంటూ a+b. ఇక్కడ దీన్ని చూడండి, ఏని ఫస్ట్ ఏతో గుణిస్తే ఏ ఇంటూ ఏ ఏమవుతుంది, a² అవుతుంది. నెక్స్ట్ ఏని బీతో గుణిస్తే ప్లస్ ab అవుతుంది. అదేవిధంగా బీని ఏతో గుణిస్తే b ఇంటూ ఏ ప్లస్ ba. అదేవిధంగా బీని మళ్ళీ బీతో గుణిస్తే ప్లస్ b². అంటే దీన్ని నేను ఏ విధంగా రాసుకోవచ్చు, a² ప్లస్ b² కింద రాసుకోవచ్చు ఇక్కడ, ప్లస్ ab ba అని ab అనే రెండు ఒకటే, అంటే ఎన్ని ఏబీలు, 2 ఏబీలు ప్లస్ 2ab. చూడండి, a+b² ఫార్ములా ఏ విధంగా వచ్చింది మనకి, a² + b² + 2ab. ఇదే విధంగా ప్రతి ఫార్ములా కూడా వస్తుంది ఫ్రెండ్స్. ఇప్పుడు మనం నెక్స్ట్ ఫార్ములాస్ కూడా చూసుకుంటే, రెండో చూడండి, a - b² a² + b² - 2ab. వీటిని సింపుల్గా గుర్తుపెట్టుకోవడానికి ట్రై చేయండి ఫ్రెండ్స్. ఇక్కడ ఫస్ట్ ఫార్ములా చూసుకుంటే, ఇప్పుడు a+b² చూడండి, షార్ట్కట్లో గుర్తుపెట్టుకోవడానికి ఫస్ట్ a² చేశాను, తర్వాత b² చేశాను, తర్వాత 2 ముందు తీసుకొచ్చేసి 2ab రాశాను. ఇప్పుడు a - b² కూడా ఏం చేశాను, a² + b², ఇక్కడ మైనస్ ఉంది కాబట్టి 2ని ముందుకు తీసుకొచ్చి -2ab రాశాను. ఇప్పుడు మూడోది చూసుకుంటాం మనం, a² - b², ఇదేంటి, a+b ఇంటూ a - b. దీన్ని మీరు నార్మల్గా గుర్తు పెట్టుకోవాలి ఫ్రెండ్స్. a² - b² అంటే a+b ఇంటూ a - b. చూడండి, దీని నుంచి ఆర్ఆర్బి గ్రూప్ డీలో అడిగిన 2 బిట్స్ చూద్దాం. చూడండి, అడిగిన క్వశ్చన్ ఏంటి, సింప్లిఫై 32,672 ఇంటూ 32,672 మైనస్ 21,864 ఇంటూ 21,864 బై 10,808. ఇది ఆర్ఆర్బి గ్రూప్ డీలో అడిగారు 27 నవంబర్ 2025లోని షిఫ్ట్ 2లో అడిగిన క్వశ్చన్. ఇక్కడ చూడడం మనకు క్లియర్గా తెలుస్తుంది, ఇది ఏ అనుకుంటే a ఇంటూ ఏ అంటే a² మైనస్ ఇది b అనుకుంటే b ఇంటూ b అంటే b² బై, ఇక్కడ చూడండి 32,672లోంచి 21,864 తీసేశారనుకో, అప్పుడు 10,808 వస్తుంది. అంటే ఇక్కడ ఏం చేస్తే a - b చేస్తే, ఇంకా మిగిలింది ఏంటి మనకి, చూడండి మిగిలింది ఏంటి మనకి, a+b, అంతే కదా. ఫార్ములా ప్రకారం ఫార్ములా ఏంటి మనకి, a² - b² = a+b ఇంటూ a - b, అంతే కదా. అంటే ఇక్కడ a - b కింద రాస్తాడు, అంటే మిగిలింది a+b. అంటే దీన్ని బట్టి మనం ఏం చేయాలా, రెండింటిని ప్లస్ చేయాలి. అంటే 32,672 ప్లస్ 21,864, రెండింటిని ప్లస్ చేస్తే మనకి ఎంత వస్తుంది, 2 4 6 7 6 13 3 1 9 ప్లస్ 6 15 1 4 3 2 ఎంత 5, అంటే 54,536 వస్తుంది. అంటే ఆప్షన్ సి వస్తుంది ఫ్రెండ్స్. ఇంకొక సమ్ చూద్దాం, సేమ్ ఆర్ఆర్బి గ్రూప్ డీలో అడిగిన సమ్మే, అదే ఫార్ములా మీద. చూడండి, ఇక్కడ పాయింట్లు అడిగారు డెసిమల్లో ఇచ్చినా సరే ఏ ఇబ్బంది లేదు ఫ్రెండ్స్. చూడండి, 1.25² మైనస్ 0.75², నేను a² అనుకున్నాను, దీన్ని b² అనుకున్నాను. ఇక్కడ చూడండి, కానీ అంకెలు వేరువేరుగా ఇచ్చాడు, 2.25² మైనస్ 1.25². ఇక్కడ నేను x అనుకుంటే ఇక్కడ y అనుకున్నాను. అంటే ఇక్కడ ఎలా ఉంది మనకి, a² - b² బై x² - y², a² - b² బై x² - y² ఇంటూ 7/2 ఇచ్చాడు.
ఇక్కడ ఏ స్క్వేర్ మైనస్ బీ స్క్వేర్ ఫార్ములా ఏంటి మనకి ఇక్కడ దీన్ని బట్టి రాస్తే ఏ ప్లస్ బి ఇంటూ ఏ మైనస్ బిఏ కదా, బి ఇంటూ ఏ మైనస్ బి బై ఎక్స్ ప్లస్ వై ఇంటూ ఎక్స్ మైనస్ వై ఇంటూ 7/2. చూడండి ప్లస్ చేయను ముందుగా 1.25 ప్లస్ 0.75 ప్లస్ చేసినప్పుడు ఎప్పుడును ఇక్కడ 1 అలాగే ఉంది, 25కి 75 యాడ్ చేస్తే 1 అవుతుంది, అంటే 1 ఎంత అవుతుంది 2 అవుతుంది. ఏ ప్లస్ బి చేసాను, ఇప్పుడు ఏ మైనస్ బి చేయండి, మైనస్ చేద్దాం. ఇక్కడ 1.25 0.75 ముందుగా 75లోంచి 25 తీసేయండి, ఎంత మిగులుతుంది 50 మిగులుతుంది అంతే కదా. ఇప్పుడు ఈ 1లోంచి కూడా 50 తీసేస్తాం మనకి, అంటే 0.50 మిగులుతుంది. 50 మనం 5 కింద రాసుకోవచ్చు. 0 రాసుకున్నా రాసుకోకపోయినా వాల్యూ చేంజ్ అవుతుంది, ఎందుకంటే పాయింట్ తర్వాత వచ్చే 0 వాల్యూ ఉండదు. బై ఇక్కడ ఎక్స్ ప్లస్ వై, ఇక్కడ ఎక్స్ ప్లస్ వై అంటే 2.25 ప్లస్ 1.25, ఇక్కడ 2 ఇక్కడ 1 3 అయిపోయింది, 25 50 అవుతుంది, అంటే 3.50 అంటే 3.5 కింద రాసుకోవచ్చు. నెక్స్ట్ చూస్తే మైనస్ ఎక్స్ మైనస్ వై కదా, మైనస్ చేయండి. 2.25 మైనస్ 1.25, 2లోంచి 1 తీసేస్తే 1 మిగులుతుంది. ఇక్కడ 25లోంచి 25 తీసేస్తే ఇంకెంత మిగులుతుంది, సేమ్ 1 మిగులుతుంది, ఇంటూ 7/2. దీన్ని సింప్లిఫికేషన్ చేసుకుంటే 2 క్యాన్సిల్ అయిపోయింది. 7 ఎక్కంలో 7 ఒకట్ల 7 ఐదులా. ఇక్కడ పాయింట్ ఉంది, పాయింట్ ఉంటే సేమ్ ఒక అంకి ముందు పాయింట్ ఉంది కాబట్టి సేమ్ అలా పెట్టేసుకోండి. ఇప్పుడు అక్కడక్కడ ఏమి లేకపోతే 0 ఉన్నట్టు. ఇప్పుడు 0.5 క్యాన్సిల్ అయిపోతుంది, మనం మిగిలింది ఎంత 1, అంటే ఆప్షన్ సి ఫ్రెండ్స్. ఆ ఫార్ములా మీద 2 సమ్స్ వచ్చాయి. ఇప్పుడు నెక్స్ట్ ఫార్ములాస్ చూసుకుంటే చూడండి, ఇప్పుడు ఏ ప్లస్ బి హోల్ క్యూబీ చూసుకుంటే మనం ఏ క్యూబ్ ప్లస్ బి క్యూబ్ ప్లస్ 3ab ఏ ప్లస్ బి. దీన్ని ఈ విధంగా రాసుకోవచ్చు, లేదంటే ఇంకో విధంగా కూడా రాసుకోవచ్చు ఫ్రెండ్స్. దీనికే ఏ క్యూబ్ ప్లస్ బి క్యూబ్ ప్లస్ 3ab కామన్ తీసాం కదా, ఇక్కడ 3ab ఏతో గుణిస్తే 3a² బి ప్లస్ 3abని కామన్ తీసాం కదా, ఇక్కడ బీతో గుణిస్తే 3ab² అని కూడా రాసుకోవచ్చు. ఇక్కడ చూడండి ఎలా సింపుల్గా గుర్తుపెట్టుకోండి. మీకు ఏ క్యూబ్ చేశాను, తర్వాత బి క్యూబ్ చేశాను, తర్వాత 3ab ముందే తీసుకొని మళ్ళీ ఏ ప్లస్ బిని కామన్ తీసుకున్నాను. ఎలా గుర్తుపెట్టుకోవడానికి ట్రై చేయండి. నెక్స్ట్ మనకి 5వది ఏ మైనస్ బి హోల్ క్యూబ్. దీనికి ఏ క్యూబ్ మైనస్ బి క్యూబ్ మైనస్ 3ab, ఇప్పుడు ఏ మైనస్ బి. ఇక్కడ మైనస్ వచ్చినప్పుడు అన్నీ కూడా మైనస్ వచ్చేస్తాయి. దీన్ని కూడా మనం ఈ విధంగా రాసుకోవచ్చు, ఏ క్యూబ్ మైనస్ బి క్యూబ్ మైనస్ 3a² బి. ఇప్పుడు చూడండి మైనస్ మైనస్ ఏమవుతుంది, ఇక్కడ ప్లస్ అయిపోతుంది, ప్లస్ 3ab². అంతే కదా, ఇక్కడ మైనస్ ప్లస్ అయిపోయింది. ఇక్కడ ఈ విధంగా కూడా మనం రాసుకోవచ్చు. ఇలా గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్, సింపుల్గా మీకు ఉంటుంది. నెక్స్ట్ ఫార్ములాస్ చూసుకుంటే దీని నుంచి కూడా మనకి ఎగ్జామ్లో అడగడం జరిగింది. ముందు ఫార్ములాస్ చూసుకోవచ్చు ఫ్రెండ్స్. ఆరోది ఏ క్యూబ్ ప్లస్ బి క్యూబ్ అంటే ఏ ప్లస్ బి a² ప్లస్ b² మైనస్ ab వస్తుంది ఫ్రెండ్స్. ఇక్కడ 7 చూసుకుంటే ఏ క్యూబ్ మైనస్ బి క్యూబ్ ఈజ్ ఈక్వల్ టు ఏ మైనస్ బి ఇంటూ a² ప్లస్ b² ప్లస్ ab. 8 చూసుకుంటాం మనం, ఇక్కడ క్యూబ్లు అయిపోయింది. ఇప్పుడు 3 ABC ఉన్నాయి, స్క్వేర్ ఎలా చేస్తాం చూద్దాం. ఏ ప్లస్ బి ప్లస్ సి హోల్ స్క్వేర్ ఫార్ములా అంటే a² ప్లస్ b² ప్లస్ c² ప్లస్ 2ను కామన్ తీసుకుంటే ab ప్లస్ bc ప్లస్ ca. నెక్స్ట్ 9వది, ఈ ఫార్ములా మాత్రం చాలా ఇంపార్టెంట్ ఫ్రెండ్స్. ఏ క్యూబ్ ప్లస్ బి క్యూబ్ ప్లస్ సి క్యూబ్ మైనస్ 3abc ఈజ్ ఈక్వల్ టు ఏ ప్లస్ బి ప్లస్ సి ఇంటూ
ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ ప్లస్ సి స్క్వేర్ మైనస్ ఏబి మైనస్ బీసీ మైనస్ సిఏ. ఈ ఫార్ములా ఎందుకు ఇంపార్టెంట్ అంటున్నానంటే ఇది డైరెక్ట్గా అడగరు, మనకు కొంచెం ఇండైరెక్ట్గా అడుగుతారు క్వశ్చన్. ఇక్కడ ఏమంటాడంటే ఏ ప్లస్ బి ప్లస్ సి వాల్యూ 0 అయిపోయింది, అప్పుడు ఏ క్యూబ్ ప్లస్ బి క్యూబ్ ప్లస్ సి క్యూబ్ ఎంత అని అడగవచ్చు. అంటే ఏ విధంగా అడగవచ్చు అంటే ఇఫ్ ఏ ప్లస్ బి ప్లస్ సి ఈజ్ ఈక్వల్ 0, అలాగైతే ఏ క్యూబ్ ప్లస్ బి క్యూబ్ ప్లస్ సి క్యూబ్ వాల్యూ ఎంత అని అడుగుతాడు. చూడండి ఇక్కడ దీన్ని బట్టి మనకు అర్థమయ్యేది ఏంటంటే దీని వాల్యూ 0 అయిపోతే దీంతో మల్టిప్లై చేస్తాం కాబట్టి ఇది మొత్తం 0 అయిపోతుంది. అప్పుడు మనకి మిగిలింది ఏంటి, ఏ క్యూబ్ ప్లస్ బి క్యూబ్ ప్లస్ సి క్యూబ్ మైనస్ 3abc కదా. ఈ మైనస్ 3abcని అటు సైడ్ తీసుకెళ్ళిపోతాడు, అప్పుడు ఏమవుతుంది మనకి 3abc అవుతుంది, అంతే కదా. ఈ విధంగా అడగవచ్చు మనకి ఇండైరెక్ట్గా. అడిగిన ప్రశ్న కూడా ఉంది ఫ్రెండ్స్, ఒకసారి చూద్దాం. మనం ఆర్ఆర్బి గ్రూప్ డీలోనే అడిగారు. చూడండి, ఇఫ్ ఎక్స్ ప్లస్ వై ప్లస్ జెడ్ ఈజ్ ఈక్వల్ 0 అంటారు. అలాగైతే ఎక్స్ వై జెడ్ 21 అని ఇచ్చాడు. దెన్ ఎక్స్ క్యూబ్ ప్లస్ వై క్యూబ్ ప్లస్ జెడ్ క్యూబ్ ఎంత అని అడిగాడు. చూడండి ఫార్ములా ఎక్స్ క్యూబ్ ప్లస్ వై క్యూబ్ ప్లస్ జెడ్ క్యూబ్ మైనస్ 3xyz ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ ప్లస్ వై ప్లస్ జెడ్ ఇంటూ ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ ప్లస్ జెడ్ స్క్వేర్ మైనస్ xy మైనస్ yz మైనస్ zx, అంతే కదా. ఇప్పుడు చూడండి ఎక్స్ ప్లస్ వై ప్లస్ జెడ్ ఈజ్ ఈక్వల్ 0 అయిపోయిందంటే ఇక్కడ అంటున్నాడు కదా. అలాగైతే ఇది మొత్తం కూడా మనకి 0 అయిపోతుంది. మిగిలింది ఏంటి మనకి, ఇదే మిగులుతుంది. అంటే ఎక్స్ క్యూబ్ ప్లస్ వై క్యూబ్ ప్లస్ జెడ్ క్యూబ్ ఈజ్ ఈక్వల్ టు మైనస్ 3xyzని అటు సైడ్ తీసుకెళ్ళిపోతే ప్లస్ 3xyz అయిపోయింది. ఇక్కడ xyz వాల్యూ ఎంత ఇచ్చాడు మనకి, 21 ఇచ్చాడు. అంటే 3 ఇంటూ 21 అంటే ఎంత అవుతుంది, 3 1 3, 3 2 6 అంటే 63 వస్తుంది. అంటే ఆప్షన్ బి వస్తుంది ఫ్రెండ్స్. ఇప్పుడు చూడండి ఇంకొకటి క్యూబ్కి సంబంధించిన సమ్ అడిగాడు ఫ్రెండ్స్ ఆర్ఆర్బి గ్రూప్ డీలోనే. ఈ ఫార్ములాస్ కూడా కొంచెం ఇవి గుర్తుపెట్టుకోవాలి ఫ్రెండ్స్. ఇవి మాత్రం ఏ ప్లస్ బి ప్లస్ సి హోల్ స్క్వేర్ అంటే ఇక్కడ ఏం స్క్వేర్ చేశాను, బి స్క్వేర్ చేశాను, తర్వాత సి స్క్వేర్ చేశాను, 2 కామన్ తీసి ఏబి ప్లస్ బీసీ ప్లస్ సిఏ చేశాను. ఈ రెండు మాత్రం కొంచెం చూడండి, కొంచెం ఇక్కడ మైనస్ వచ్చినప్పుడు ఇక్కడ మైనస్ వస్తుంది, ఉన్నది ప్లస్ వచ్చేస్తుంది. ఇక్కడ ప్లస్ వచ్చినప్పుడు ఇక్కడ ప్లస్ వస్తుంది, ఇక్కడంగా మైనస్ వస్తుంది. చూడండి సేమ్ ఈ ఫార్ములాస్ మీద కూడా ఇచ్చిన సమ్ చూద్దాం ఒకసారి. చూడండి ఇక్కడ డెసిమల్లో ఇచ్చారు, డెసిమల్లో ఇచ్చినా సరే సింపుల్గా ఉంటుంది ఫ్రెండ్స్. ఆ టెక్నిక్ ఏంటన్నది మనం చూసుకుంటే సరిపోద్ది. ఇక్కడ 5.4, ఇక్కడ ఏమంటున్నాడంటే 0.1 ఇంటూ 0.1 ఇంటూ 0.1 అంటే ఏ ఇంటూ ఏ ఇంటూ ఏ అనుకుంటే మనం ఏ క్యూబ్ అయిపోతుంది. ఇక్కడ బి అనుకుంటే బి ఇంటూ బి ఇంటూ బి అంటే బి క్యూబ్ అయిపోతుంది. ఇక్కడ చూడండి ఇక్కడ ఏ లేదు బి లేదు, ఎందుకంటే సపరేట్గా పాయింట్లు వచ్చాయి. కానీ ఇక్కడ మనం 3 కామన్ తీసుకుంటే ఈ మూడింటి నుంచి అప్పుడు మనకి ఏం మిగులుతుంది, 0.1 మిగులుతుంది. ఇక్కడ 0.1 ఇక్కడ 0.1 అంటే ఇక్కడ ఏకి సంబంధించి మిగులుతుంది, ఏ క్యూబ్ వచ్చేస్తుంది. ఇక్కడ నేను ఏ క్యూబ్ ప్లస్ బి క్యూబ్ బై 3 కామన్ తీస్తాను దీని నుంచి, ఈ మూడిట్ల నుంచి. మిగిలింది ఏంటి, 0.1 కదా. ఇక్కడ 0.1 ఇక్కడ 0.1 0.1 అంటే ఏ క్యూబ్. ఈ క్యూబ్ ఈ ఓవరాల్ కన్నా ఫ్రెండ్స్, ఎందుకంటే 3 కామన్ తీసాను కాబట్టి దీని నుంచే ప్లస్ ఇందులో కూడా చూడండి ఇక్కడ 0.09 0.09 0.09. ఇక్కడ నేను 3 కామన్ తీస్తే ఇక్కడ ఎంత మిగులుతుంది, 0.03 కదా మిగులుతుంది. ఇక్కడ 3 కామన్ తీసాను నేను, మిగిలింది ఏంటి 0.03. అంతే అయితే ఇక్కడ చూడండి 3 ఎంత 9 అంటే సేమ్ వచ్చేస్తుంది కదా, అందుకని 3 కామన్ తీసాను. ఎన్ని 1 2 3, అందువల్ల 3 క్యూబ్ రాశాను. ఈ క్యూబ్ ఈ మొత్తానికి ఫ్రెండ్స్ ఈ 3 కూడా ఇంక్లూడ్ అవుతుంది. ఇప్పుడు చూడండి బి వాల్యూ సేమ్ బి లాగా వచ్చేసింది. అంటే 0.03 ఎలా ఉందో ఇక్కడ 0.03 వస్తుంది. ఇక్కడ ఏ క్యూబ్ అంటే 0.1 ఎలా ఉందో ఇక్కడ 0.1 క్యూబ్ వస్తుంది. ఇప్పుడు మనం దీన్ని సింప్లిఫికేషన్ చేసుకుంటే 5.4 సేమ్ ఏ క్యూబ్ ప్లస్ బి క్యూబ్ బై ఈ రెండింటి నుంచి నేను 3 క్యూబ్ కామన్ తీసేస్తాను. 3 క్యూబ్ కామన్ తీసేస్తే ఎంత అవుతుంది, 3 క్యూబ్ అంటే ఎంత మనకి
3 ఇంటూ 3 ఇంటూ 3 అంటే 3 మూలు 9, 9 మూలు 27 అంటే 27 వచ్చేస్తుంది. 27 ఎందుకు వచ్చిందంటే ఇక్కడ 3 కామన్ తీసాను, ఇక్కడ కూడా 3 కామన్ తీసాను ఈ రెండింటి నుంచి. మిగిలింది ఏంటి? ఇక్కడ ఏ క్యూబ్ ప్లస్ బీ క్యూబ్ వస్తుంది కదా, అంటే ఈ రెండు క్యాన్సిల్ చేసుకున్నాను. అప్పుడు 5.4/27. ఇక్కడ డెసిమల్లో ఉంది అంటే పాయింట్ ఉంది, దీన్ని పాయింట్ పక్క తీసేస్తే అప్పుడు 54/27. ఈ పాయింట్ బదులు 1/10 రాసుకోవచ్చు కదా, ఎందుకంటే ఒక అంకి ముందే పాయింట్ ఉంది కాబట్టి. ఇప్పుడు క్యాన్సిల్ చేసుకుంటే 27 27 అంటే 2/10. దీన్ని మళ్ళీ డెసిమల్లో చేంజ్ చేసుకుంటే ఒక అంకి తర్వాత పాయింట్ పెట్టుకోవాలి, ఎందుకంటే ఒక 0 ఉంది కాబట్టి. 2 తర్వాత పాయింట్ పెట్టుకున్నాను 0. ఒక అంకి ముందు పాయింట్ పెట్టుకున్నాను, ఎందుకంటే ఒక 0 ఉంది కాబట్టి. అంటే ఆప్షన్ 0.22 ఫ్రెండ్స్, అంటే బి ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ.